ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు రాజరత్నం. నేను ఉప్పల్ ప్రాంతంలో పరిచయం చేస్తున్నాను. దేవుని కృపను బట్టి గత 23 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. 2001లో దేవుడు ఇక్కడ ఈ పరిచర్యను ఆరంభించడానికి దేవుడు సహాయం చేసి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా మీతో కలిసి ఈరోజు దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినటువంటి బ్రదర్ డానియల్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ దినం మరి ఆన్లైన్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని కృపను బట్టి పరిచర్య దేవుడు వర్ధిల్ల చేస్తున్నాడు. ప్రస్తుతం మన ఈ సంఘం నుండి గ్రామాల్లో ఒక 7 చోట్ల బ్రాంచ్ సంఘాలు ఏర్పాటు చేయడానికి దేవుడు సహాయం చేసి ఉన్నాడు. సో అక్కడ సేవకులు ఉన్నారు. మేము ప్రతి నెల ఒక్కొక్క చోట మేము కలుస్తూ పరిచర్య గురించి ప్రార్థిస్తూ పరిచర్య వివరాలు తెలుసుకుంటూ మరి ముందుకు సాగుతూ ఉన్నాం. సో ఈ దేవుడు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి గ్రామాల్లో ఉన్న సేవకుల్ని ప్రోత్సహించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క గ్రామాల్లో ఉన్న సేవకుల్ని దత్తత తీసుకొని వారితో కలిసి పనిచేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. సో ఈ యొక్క పరిచర్య అంతటిని కూడా దేవుడు తన కృపచేత నడిపిస్తున్న విధానం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మా పరిచర్య పేరు వచ్చేసి గ్రేస్ ఎవాంజలికల్ మినిస్ట్రీస్. సో దేవుడు ఈ పరిచర్యను ఆయన కృప ద్వారా ఆరంభించి ఈ రీతిగా పరిచర్యలో ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేస్తున్న విధానం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం మేముంటున్న స్థలంలో ఉప్పల్ హేమానగర్లో 2 ఆరాధనలు జరుగుతున్నాయి. ఉదయకాలం ఆరాధన 10:30కి, అలాగే సాయంకాలపు ఆరాధన సాయంకాలం 6 గంటలకు. దేవుడు ఇంకా ఈ పరిచర్యను అభివృద్ధి పరుచినట్లుగా అనేకులకు దీవెనకరంగా ఈ సంఘాన్ని మమ్మల్ని దేవుడు వాడుకున్నట్లుగా మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని మీ అందరికీ విన్నవించుకుంటూ ఉన్నాను. మంచిది, దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మొదటి రాజుల గ్రంథము 1 రాజులు 18వ అధ్యాయము 41వ వచనాన్ని మనం ముందుగా చదువుకుందాం. 41వ వచనం నుండి 46వ వచనం వరకు మనం ఈ సమయంలో ధ్యానం చేద్దాం. సో ముందుగా 41వ వచనాన్ని మనం చదివి మనం ధ్యానాన్ని కొనసాగిద్దాం. 1 రాజులు 18వ అధ్యాయము 41వ వచనం. చదవగలుగుతారు ఎవరైనా? పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టించుచున్నది, నీవు పోయి భోజనము చెయ్యుమని అహాబుతో చెప్పగా అహాబు భోజనం చేయబోయెను. కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. చాలండి. థ్యాంక్ యూ సిస్టర్. దేవుని స్తోత్రములు. చదివినటువంటి లేఖన భాగంలో ఏలియాను కూర్చున్నటువంటి కొన్ని విషయాలు మనం ఈ దినం ధ్యానం చేద్దాం. మనందరం కూడా దేవుని యొక్క కృప ద్వారా మనం రక్షించబడి ఉన్నాం. రక్షించబడినటువంటి మనల్ని దేవుడు ఆయన పని కొరకు లేదా ఆయన కొరకు మనం జీవించే విధంగా దేవుడు మనల్ని వాడుకోవాలని చూస్తూ ఉన్నాడు. మనందరం కూడా మనకు దేవుడు ఇచ్చినటువంటి పిలుపుని బట్టి ఆయా రీతులుగా దేవుని కొరకు మనం జీవించాలని ఆశ కలిగి ఉన్న వారమే. ఆ రీతిగానే దేవుడు మరి యొక్క ఆన్లైన్లో ప్రేయర్ మీరు కొనసాగిస్తారని నమ్ముతున్నాను. సో దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుని చేత రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకు వారి యొక్క జీవితాన్ని మరింతగా ప్రకాశించే విధంగా, మరింత బలంగా సాగిపోయే విధంగా, మన జీవితాల్లో ఇంకా బలపడే విధంగా, దేవుని కొరకు సాగిపోయే విధంగా దేవుడు సహాయం చేయాలని మనం ఆశపడుతూ ఉంటాం.
ఈ 18వ అధ్యాయంలో ఏలియా గురించి మనం చదివినట్లయితే దేవుడు గొప్పగా ఏలియాను వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. పైనుండి అగ్ని కురిపించి ఆయన యెహోవాయే నిజమైన దేవుడని నిరూపిస్తూ ఉంటాడు. సో దేవుని కొరకు ఒక గొప్ప రోషం కలిగినటువంటి సేవకుడిగా, ప్రవక్తగా ఏలియా నిలిచినట్లుగా దేవుని వాక్యలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఒక అద్భుతం జరిగినప్పుడు, ఒక కార్యాన్ని దేవుడు చేసినప్పుడు దానితోనే సంతృప్తి చెంది ఇక అక్కడితో ఆగలేదు. కానీ ఏలియా జీవితంలో మనం చూస్తే అనేకమైనటువంటి కార్యాలు, అనేకమైనటువంటి గొప్ప అద్భుతాలు దేవుడు తన జీవితంలో ఆయన చేసినట్లుగా వాక్యలో మనం చూస్తూ ఉంటాం. సో ఈ సమయంలో నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్న విషయం ఏమనగా, మనందరం కూడా దేవుని కొరకు ఒక బలమైనటువంటి విశ్వాసిగా, ఒక బలమైనటువంటి సాధనంగా దేవుని కొరకు మనం జీవించాలని ఆశ మనందరికీ ఉంటుంది. దేవుని కొరకు మనం బలంగా సాగిపోవాలనంటే మనం దేవుని కొరకు చేసేటువంటి పని ఎన్నడూ కూడా ఆగదు, ఎన్నడూ కూడా ఆగేటట్లుగా, అంటే మన ఆసక్తిని ఎప్పుడు కూడా మనము తగ్గించుకొని మనం వెనుకకు వెళ్ళే వారంగా ఉండకూడదు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అంటే ఒక పని అయిపోయింది కాబట్టి, ఒక అద్భుతాన్ని మనం చూసాం కాబట్టి, ఇన్ని సంవత్సరాలుగా లేకపోతే ఎన్ని రోజులుగా దేవుని కొరకు మనం జీవించాం కాబట్టి ఇక ఇప్పుడు మనం ఊరుకోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు అనేది ఏమి ఉండదు. సో మన జీవితం అంతా కూడా మనం దేవుని కొరకు జీవిస్తూనే ఉండాలి, ప్రకాశిస్తూనే ఉండాలి. మనం దేవునితో నడిచేటువంటి ప్రయాణం ఈ ఊపిరినంత వరకు సాగుతూ ఉండాలి అనేది బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏలియా జీవితం అందుకు ఒక ఉదాహరణగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 41వ వచనంలో, పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయమని అహాబుతో చెప్పగా. ఏలియా తన దేవుడిచ్చినటువంటి మాటను బట్టి, లేక దేవుడు తనకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ఆయన ఆహాబుతో చెప్తున్న మాట ఏంటంటే, విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. అప్పటికి ఇంకా ఎటువంటి వర్షపు సూచన లేదు. కానీ ఏలియా ఏం చూస్తున్నాడనంటే, ఒక ప్రత్యేకమైనటువంటి శబ్దాన్ని ఆయన వింటున్నట్లుగా దేవుని వాక్యలో మనం చూస్తూ ఉంటాం. సో కాబట్టి దీనిలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమనగా, వర్షము, విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది అని ఏలియా చెప్పడం వెనుకాల ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనం గమనిస్తే, 18వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదివితే అక్కడ దేవుడు చెప్పినటువంటి మాట ఏలియా ఆయన జ్ఞాపకం చేసుకున్నట్లుగా చూస్తూ ఉంటాం. 18వ అధ్యాయం 1వ వచనంలో, అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా. సో దేవుడు ఏలియాతో చెప్తున్న మాట ఏంటంటే, నేను భూమి మీద వర్షం కురిపింపబోచున్నాను, నువ్వు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవిచ్చాడు. ఏలియా ఇక్కడ 18వ అధ్యాయం 41వ వచనంలో దేవుడిచ్చినటువంటి వాక్కును జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క వాగ్దానం మీద ఆధారపడి జీవిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఈరోజు మన అందరం కూడా దేవుని కార్యాలు మనం చూడాలి అని అంటే, లేక దేవుడు పనిలో మనం సాగిపోవాలనంటే, దేవుని కొరకు మనం ఒక బలమైనటువంటి సాక్షిగా నిలవాలి అని అంటే, మనము దేవుని మాట పైన ఆధారపడుతూ ఉండాలి. దేవుని మాటను మనము, దేవుని వాక్యాన్ని మనం మన జీవితంలో మనం తీసుకోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. సో మన జీవితానికి మనం ముందుకు సాగడానికి, మనం బలంగా సాగిపోవడానికి ఏమి మనకు అవసరం అని అంటే, దేవుని యొక్క వాక్కు లేక దేవుని యొక్క వాగ్దానం. ఏలియా దేవుని మాటను బట్టి విధేయత చూపించాడు, దేవుని మాటను విశ్వసించాడు, దేవుని మాటను బట్టి ఆయన వర్షం వస్తుందని నమ్ముతున్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మన అనుదిన జీవితంలో మనకు కావాల్సింది ఏంటి అని అంటే, దేవుని యొక్క వాగ్దానాల్ని స్వతంత్రించుకోవడం. బైబిల్ మనం చదువుతున్నప్పుడు బైబిల్లో ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. కొన్ని వ్యక్తిగతమైనవి, కొన్ని అందరికీ దేవుడు సామూహికంగా అందించేటువంటివి. ఏ వాగ్దానం అయినా సరే దేవుడిచ్చినటువంటి మాటని, దేవుని వాక్యాన్ని మనం విశ్వసించి, ఈ వాక్యాన్ని మనం పట్టుకొని వాక్యం మీద మనం ఆధారపడి జీవిస్తూ ఉంటే మన ఆధ్యాత్మిక జీవితము, మన భక్తి జీవితము స్థిరంగా సాగిపోవడానికి వీలు కలుగుతుంది. కొన్నిసార్లు మనం దేవుని మాటను మర్చిపోతే, దేవుని వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోలేకపోతే మన జీవితంలో మనం ముందుకు సాగలేము. సో కాబట్టి విశ్వాసంలో ముందుకు సాగడానికి దేవుని యొక్క వాక్యం చాలా అవసరం.
దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి, దేవుని వాక్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. బైబిల్ మనం చదువుతున్నప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా అవి ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా అవును ఆమేన్ అన్నట్లుగా ఉన్నవి అని చెప్తూ ఉంటాడు. సొలొమోను ఒకసారి ప్రార్థన చేస్తూ అంటాడు, దేవుడు చేసినటువంటి వాగ్దానములలో లేక శుభప్రదమైన వాగ్దానాలు ఒక్క మాట అయినను తప్పిపోయినది కాదు అంటాడు. మన విశ్వాసంలో మనం ముందుకు సాగాలి అని అంటే అనుదినము దేవుని వాక్యం లేక దేవుని వాగ్దానం, దేవుని మాట మనకు అవసరం అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని వాక్య ప్రకారంగా, దేవుని మాట ప్రకారంగా మన జీవితం సాగుతుంటే మన జీవితంలో దేవుని యొక్క కార్యాలను గొప్పగా మనం చూడగలుగుతూ ఉంటాం. దేవుని మాట మీద మనం నిలబడితే మనం ఎన్ని పరిస్థితులు మనకు ఎదురైనా మనము తట్టుకోగలుగుతూ ఉంటాం. కాబట్టి ఏలియా కరువు కాలంలో దేవుని మాట మీద ఆధారపడ్డాడు. అలాగే దేవుడు వర్షం వస్తుందని చెప్పినప్పుడు అదే వాగ్దానాన్ని పట్టుకొని ఆయన నిలబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క సాయంకాలం నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని లేక దేవుని యొక్క వాగ్దానాన్ని మనము చేపట్టాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. బైబిల్లో మనం చదువుతున్నప్పుడు యెహోషువను దేవుడు ఈ మోషే తర్వాత ఆయన నాయకుడు అయినప్పుడు యెహోషువను బలపరుస్తూ నీవు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానించు అంటాడు, దాన్ని బోధించు అంటాడు. దీంట్లో ఏమైతే నీకు తెలియచేశానో దాని ప్రకారం నీవు నడుచుకున్నట్లయితే నీ మార్గమును చక్కగా వర్ధిల్ల చేసుకొని ప్రవర్తిస్తావు అంటాడు. అంటే మన జీవితానికి అవసరమైనది ఏంటంటే దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాట. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రతిరోజు కూడా మనము ధ్యానం చేస్తూ ఉండాలి. ప్రతిరోజు ఆ వాగ్దానాన్ని క్లెయిమ్ చేస్తూ ఉండాలి. ఏలియా దేవుని మాటను క్లెయిమ్ చేస్తూ అహాబుతో అంటున్నాడు, విస్తారమైన వర్షం వచ్చే ధ్వని పుట్టుచున్నది అంటాడు. ఎందుకంటే దేవుని మాటను అతను గుర్తు చేసుకున్నాడు, దేవుని మాటను అతను విశ్వసించాడు, దేవుని మాటను బట్టి అతడు నడుస్తున్నట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు మనందరం కూడా మన అనుదిన జీవితంలో మనం ఏం చేసినా మనం సక్సెస్ అవ్వాలి అని అంటే వాక్యము మనకు ఎంతో అవసరం అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్యం ఆధారంగా మన జీవితాన్ని నిర్మించుకోవాలి. మనము మొదటి కీర్తనలో కూడా అదే చూస్తూ ఉంటాం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ఆనందిస్తూ దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలెను, అతడు చేయనిదంతయో సఫలమగునని వాక్యంలో చూస్తాం. సో మనం చేసేదంతా సఫలం కావాలని అందరం కోరుతూ ఉంటాం. మనము అది చదువైనా, ఉద్యోగమైనా, బిజినెస్ అయినా, మనం చేస్తున్నది ఏదైనా సరే మనం చేసే అతడు చేయనిదంతయో సఫలమగును అంటే మనం చేసే పనులు సఫలీకృతం కావాలి అని అంటే మనకు ఆధారం ఏంటి అని అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడవటం, దేవుని మాట మీద ఆధారపడటం, దేవుని మాటను, దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం. అది కరువైనా సరే, అది అద్భుతాలైనా సరే, అది ఎటువంటి జీవితమైనా సరే, మనం దేవుని మాటను విడవకుండా మనం దాన్ని హత్తుకున్నట్లయితే మన జీవితానికి మేలు పొందుతాము, సఫలకృతం అవుతామనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. మనకు ఆధ్యాత్మిక జీవితంలో నీవు ముందుకు సాగడానికి లేక ఇంకా దేవుని కొరకు నీవు బలంగా వాడబడటానికి, ఇప్పటి వరకు మనం ఎన్నో దేవుని కొరకు చేసి ఉండొచ్చు, ఇక మీదట కూడా దేవుని కొరకు మనం జీవించాలని అంటే వాక్యమే మనల్ని నడిపిస్తూ ఉండాలి. వాక్యం మన జీవితానికి ఎంతగానో అవసరమైంది అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇది మనల్ని హెచ్చరిస్తుంది, ఇది మనల్ని సరిచేస్తుంది, ఇది మనల్ని ఆదరిస్తుంది, ఇది మనల్ని ఖండిస్తుంది. సో మన జీవితానికి సమస్తము కూడా వాక్యం ద్వారా మనము పొందుకోగలుగుతూ ఉంటాం. కాబట్టి ఏలియా వాక్యం, దేవుని మాట ఆధారపడి ఆయన ముందుకు సాగినటువంటి ప్రవక్తగా బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో మనందరం కూడా ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని మనం చేత పట్టుకొని ఈ లోకంలో ఒక జ్యోతుల వలె దేవుని కొరకు ప్రకాశించేటువంటి వారుగా మనం ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ చుట్టూ ఉన్నటువంటి లోకము మనల్ని గమనిస్తున్నప్పుడు మన జీవితాలు వాక్యానుసారంగా ముందుకు సాగే విధంగా ఉన్నట్లయితే దేవుని కార్యాలు మనం చూస్తామనేది బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం విస్మరిస్తామో, దేవుని మాటను మనం వదిలేస్తూ ఉంటామో, లేక దేవుని మాట ప్రకారం మనం నడవకుండా ఉంటామో, ఈ భూమి మీద మనం ఎటువంటి ప్రభావాన్ని మన జీవితం అంతా కూడా
అది సాదాగా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ప్రతిరోజు కూడా దేవుని కొరకు జీవించాలి అని అంటే వాక్యాన్ని మనం ప్రతిరోజు మనం చేపట్టాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సామెతల గ్రంథంలో అంటాడు 4వ అధ్యాయంలో, దేవుని యొక్క ఉపదేశాన్ని విడిచిపెట్టకుండా దాన్ని గట్టిగా పట్టుకోమంటాడు. ఎందుకంటే అది నీకు జీవము గనుక దాన్ని గట్టిగా చేపట్టుమని తెలియజేస్తూ ఉంటాడు. మన జీవితానికి లైఫ్ ఇచ్చేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. మన 119వ కీర్తన అంతా కూడా వాక్యాన్ని గురించిన వివరణ మనం చూస్తూ ఉంటాం. ఈ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. ఈ వాక్యమే మనల్ని బాధలో నెమ్మది కలగజేస్తుంది. ఈ వాక్యమే మన జీవితానికి ఒక దిక్సూచిలాగా పనిచేస్తుంది. మనము చీకట్లో ఉన్నా లేక ఏ పరిస్థితిలో కూడా వెళుతున్న జీవితం కొన్నిసార్లు అంత అగమ్య గోచరంగా అనిపించిన, మనము ఏ నిర్ణయం తీసుకోవాలో కొన్నిసార్లు తెలియని పరిస్థితిలో మనం ఉన్నా కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనము సరిగ్గా ఆలోచన చేస్తే, ధ్యానం చేస్తే దేవుని వాక్యం ద్వారా మనం నడిపించబడతాం. మన జీవితానికి అదొక వెలుగులాగా, ఒక దీపంలాగా పనిచేస్తుంది అనేది దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆ రోజుల్లో ఇప్పుడు మనకున్నట్టుగా బైబిల్ ఏలియా చేతులు లేదు. కానీ ఏలియా దేవుడు మాట్లాడిన మాటను ఆయన నిరంతరం గుర్తుపెట్టుకున్నాడు. 18వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు చెప్పిన మాట, దేవుడు ఆయన ప్రత్యక్షమైన, నేను భూమి మీద వర్షం కురిపింపబోచున్నాను అని, నువ్వు వెళ్ళి ఆహాబును దర్శించమని చెప్తే, ఇక్కడ మన 41వ వచనం అదే చూస్తూ ఉంటాం. ఆ మాటను గుర్తుపెట్టుకుని ఆయన అంటాడు, విస్తారమైన వర్షం వచ్చినట్లుగా దాన్ని పుట్టుచున్నది, నువ్వు వెళ్ళుమని ఆయన, నువ్వు వెళ్ళి భోజనం చేయమని ఆయనతో చెప్తున్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి సమయంలో మనందరం కూడా దేవుని వాక్యాన్ని ఇంకెక్కువగా మనం ధ్యానించేవారుగా ఉంటే, ఇంకెక్కువగా మనం దాన్ని హత్తుకునే వారంగా ఉంటే మన జీవితాల్లో మరింతగా మనం దేవుని కొరకు జీవించగలుగుతాం, దేవుని కొరకు వాడబడతాం అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని మర్చిపోతే, దేవుని యొక్క వాగ్దానాల్ని మనము నమ్మకపోతే మన జీవితంలో పురోగతిని, సఫలీకృతను మనం చూడలేము. కాబట్టి మన జీవితము ఎలా ఉంది అనేది మనం పరిశీలించుకోవాలి. దేవా, నీ వాక్యము నా జీవితాన్ని కట్టేది, నీ వాక్యము నా జీవితాన్ని నిలబెట్టేది. కాబట్టి నీ వాక్యాన్ని పట్టుకొని, నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ముందుకు సాగేలాగా నాకు సహాయం చేయమని దేవుని మనం ప్రార్థించాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సో కాబట్టి మన జీవితము ఇంకా బలంగా ముందుకు సాగాలంటే మనకు కావాల్సింది ఏంటంటే, మనం దేవుని వాగ్దానాల్ని చేపట్టాలి. దేవుని వాక్యాన్ని మనం ఇంకా మన హృదయాలకు తీసుకొని, మనం అన్వయించుకొని దాని ప్రకారం నడిస్తే మన జీవితంలో బలపడతాం, ముందుకు సాగుతాం అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. రెండవదిగా మనం చూస్తే ఇదే అధ్యాయంలో 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 42వ వచనంలో, ఆహాబు భోజనము చేయబోయాను కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. సో మొదటిది వాక్యము చేత అతడు నడిపించబడ్డట్లుగా మనకు అర్థమవుతుంది. రెండవది మనం గమనిస్తే అతను జీవితంలో మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, అతను కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. అంటే ఏలియా ఏం చేస్తున్నాడంటే, దేవా నువ్వు ప్రామిస్ చేసావు, నీ వాగ్దానాన్ని నెరవేర్చు అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి మొరపెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో ఏలియా ఆయన వాక్యాన్ని క్లెయిమ్ చేసేటువంటి ప్రవక్త, ఏలియా ఒక ప్రార్థన వీరుడిగా కనిపించినటువంటి ప్రవక్తగా మనం చూస్తూ ఉంటాం. సో మన అనుదిన జీవితంలో కూడా వాక్యం ఎంత మనకు ప్రాముఖ్యమో మనకు ప్రార్థన అంతే ప్రాముఖ్యం. సో రెండింటిని కూడా మన జీవితాల్లో మనం సమాంతరంగా మనం కలిగి ఉండాలి. ప్రార్థన మన జీవితాన్ని ఎంతో గొప్పగా ప్రభుతో కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ రోజులో మనందరం కూడా ఈ రీతిగా దేవునితో మనం సహవాసం చేస్తే, దేవునితో మనం ఇలా కలుస్తూ ఉంటే, ప్రభు సన్నిధిలో మనం సమయం గడుపుతూ ఉంటే, ఇది మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, ఎంతో శక్తిని మనం పొందుకుంటూ ఉంటాం. కాబట్టి మన జీవితాల్లో ఒక గొప్ప కార్యాన్ని మనం చూడాలి అంటే మనం తప్పకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అనేది దేవుడు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. వాస్తవానికి మేము ఈ ప్రార్థన మీద, అలాగే వాక్య ధ్యానం మీద, వైట్ టైం అనే ఒక కాన్సెప్ట్ మీద అనేక చోట్లకు వెళ్ళి దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉంటున్నాం. సో కాబట్టి మీకు కూడా ఇదే దృక్పథంలో ఈ వాక్యాన్ని అందించాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఏంటంటే ఏ విశ్వాసికైనా మనం ఎంత పెద్దవారమైనా, ఎంత అనుభవం కలిగిన వారమైనా, ఏ రోజుకి ఆ రోజు మనకు వాక్యం కావాలి, ఏ రోజుకి ఆ రోజు మనకు ప్రార్థన కావాలి, ఏ రోజుకి ఆ రోజు మన దేవుని సన్నిధిలో కలిసి
దేవుని సందులో మనం దేవునితో సహవాసం చేస్తూ ఉంటేనే ఈ ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగుతాం. లేదా మనం కొంచెం నిర్లక్ష్యంగా ఉంటే, కొంచెం మనం దేవుణ్ణి ప్రార్థించకుండా ప్రార్థన ఆపేస్తే మన జీవితంలో మనం చాలా క్రమేపీ వెనుకబడేటువంటి ప్రమాదం ఉంటుంది. సమయలు జీవితంలో మనం చూస్తూ ఉంటాం. సమయలు ఏమంటాడంటే, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయట మానితే అది పాపమగును గాక అంటాడు. సో కాబట్టి ప్రార్థన అంటే ఏంటంటే దేవుని పైన ఆధారపడటం అన్నమాట. దేవా, నీవు కార్యాలు జరిగించేవాడో, అద్భుతములు చేసేటువంటి వాడో, జీవితాన్ని నిలబెట్టేవాడో, ముందుకు తీసుకెళ్లేవాడో, కాబట్టి నీ పైన నేను ఆధారపడుతున్నానని చెప్పి దేవుని దగ్గరకు వచ్చి మనం దేవుణ్ణి అడుగుతూ ఉండాలి, దేవుణ్ణి ప్రాధేయపడుతూ ఉండాలి. సో ఏలియా ఎగ్జాక్ట్గా అదే చేస్తూ ఉన్నాడు. దేవుడు మాట ఇచ్చాడు, ఆ మాట నెరవేర్పు కోసము దేవుని సందులో కనిపెడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనందరం కూడా మన అనుదిన జీవితంలో మనకి ప్రార్థన ఎంతో అవసరం అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంటుంది. సో మీరందరూ కూడా ఆన్లైన్లో ఈ రీతిగా అనుదినము ప్రార్థిస్తున్నారని విన్నాను. అలాగే ప్రతి శుక్రవారం ఈ రీతిగా వాక్యాన్ని ధ్యానిస్తున్నారని విన్నాను. చాలా సంతోషం. అయితే నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, మనము ఇంతవరదాకా ఎంత చేస్తామనేది కాదు, లేకపోతే రేపు ఏం చేస్తామనేది కాదు, కానీ ప్రస్తుతం మన పరిస్థితి ఎలాగుంది, దేవుని వాక్యం మీద ఎంత శ్రద్ధతో ఉన్నాం, దేవుని ఎంత కలుస్తూ ఉన్నాం, ఎంత ప్రార్థిస్తున్నామని మనం ఎప్పటికప్పుడు ప్రస్తుతాన్ని మనం చూసుకోవాలి అనేది దేవుని వాక్యంలో నుంచి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఏలియా ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఆహాబేమో భోజనం చేయడానికి వెళ్ళాడు, ఏలియా ఏమో ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఈ రోజున మనందరం కూడా లోకంలో గమనిస్తూ ఉంటే కొంతమంది అటు వెళ్ళేవారు ఉన్నారు, కొంతమంది మాత్రమే ఆసక్తితో దేవుని దగ్గరకు వచ్చేవారు ఉన్నారు. సో కాబట్టి మనం దేవుని సహవాసాన్ని కోరుకునేటువంటి ఆ జాబితాలో, ఆ లిస్టులో మనం ఉండాలి అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రార్థనకు చాలా వాల్యూ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. పెందల కడనే ప్రార్థన చేశాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు, సాయంకాలం ప్రార్థన చేశాడు, ఆయన శిష్యుల్ని ఏర్పాటు చేసుకునే ముందు ప్రార్థన చేశాడు, ఆయన సిలువకు వెళ్లే ముందు ప్రార్థన చేశాడు. ఆయన జీవితం అంతా కూడా లూకాలో మనం ఎక్కువ చదువుతూ ఉంటాం, ప్రార్థన పైన చాలా ఆయన ఆధారపడినట్లుగా మనం చూస్తాం. ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఈ ప్రార్థన యాచనలు సమర్పించి ఆయన అంగీకరించబడినని హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సాయంకాలం నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఏలియా వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న ప్రవక్త, ఏలియా ప్రార్థనను ఒక బలమైనటువంటి ప్రార్థన చేసిన ప్రవక్తగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆయన ప్రార్థనలో మనం కొన్ని విషయాలు గమనిస్తే మనకు ఎలా ఉంది ఆయన ప్రార్థన అంటే, మనందరం కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం. అయితే ప్రార్థన ఎలా ఉండాలి అని ఆలోచన చేస్తే, మొదటిగా ఆయన మోకాళ్ళ మీద పడి నేల మీద పడి మోకాళ్ళ మధ్య తల వంచుకున్నాడు, అంటే తగ్గింపు కలిగిన ప్రార్థన. రెండవదిగా ఆయన ప్రార్థన ఆయన గురి కలిగిన ప్రార్థనగా మనం చూస్తాం. ఒక స్పెసిఫిక్ ప్రేయర్, అంటే దేని కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడో ఆయనకు తెలుస్తుంది. కొన్నిసార్లు మనం ప్రార్థనకు వస్తాం, కానీ దేని కొరకు అడగాలో మనకు కొన్నిసార్లు అర్థం కాదు. కాబట్టి మన ప్రార్థనలు తగ్గింపు కలిగిన ప్రార్థనలు అయి ఉండాలి, అంటే మనల్ని మనం తగ్గించుకొని దేవుని ప్రార్థన చేయాలి. అలాగే మనం ప్రత్యేక గురి కలిగి ఒక స్పెసిఫిక్గా దేవుని దగ్గర మనం మొరపెట్టేవారుగా ఉండాలి. అలాగే ఆయన ప్రార్థనలో మనం గమనిస్తే యాకోబు దీన్ని ప్రస్తావిస్తాడు. ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడు, అత్యాసక్తితో దేవునికి మొరపెట్టినట్లుగా మనం వాక్యలో చూస్తూ ఉంటాం. సో నీతిమంతుని ప్రార్థన మనోపూర్వకమైనదై బహుబలం గలదై ఉంటాడు. కాబట్టి మన అనుదిన జీవితంలో మనం ప్రార్థన ఆసక్తితో మనం చేయాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే ఆయన ప్రార్థన ఎలాగుంది అంటే పట్టుదలతో ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఆ పట్టుదలని మనం చెప్పుకోవచ్చు అని అంటే, ఆయన దాసుని పంపిస్తా ఉన్నాడు, నువ్వు వెళ్ళి వర్షపు సూచన ఏమన్నా ఉందా చూసిరా అని. ఆయన ఒకసారి వెళ్ళాడు, 2 సార్లు వెళ్ళాడు, వెళ్తా ఉంటే ఏమి కనపడకుండా ప్రార్థన ఆపట్లే. ఆ మేఘము కనబడేంత వరకు కూడా ఆయన ప్రార్థన కొనసాగించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇంకా చివరికి ఆయన ప్రార్థన ఎలాంటిదని అంటే, ఒక ఎక్స్పెక్టెంట్తో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. అంటే ఎదురు చూపు, ఒక కనిపెట్టి దేవుని కార్యం జరుగుతుందనేటువంటి నిశ్చయితతో ఆయన ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన ప్రార్థనలు ఎట్లా ఉండాలంటే, మన ప్రార్థన తగ్గింపు కలిగి ఉండాలి, గురి కలిగి ఉండాలి, ఆసక్తిగా ఉండాలి, పట్టుదలగా ఉండాలి. మనం దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో, కనిపెడుతున్నామో ఆ యొక్క కనిపెట్టే ప్రార్థన మనం చేయాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చివరిగా ఏదైతే ఏలియా దేవునికి అడిగాడో దేవుడు అది ఆయన
జవాబిచ్చినట్లుగా మనం చూస్తాం. 45వ వచనంలో చూస్తే, ఆకాశం మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను అంటాడు. సో విస్తారమైనటువంటి మోపైనటువంటి వర్షము దేవుడు ఆ రోజున కురిపించినట్లుగా వాక్యలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ రోజున మనందరం కూడా ఒకసారి మన ఆత్మీయ జీవితంలో దేవుని ప్రార్థిస్తున్నాం మనందరం. అయితే ఎంత తగ్గింపుతో మనం ప్రార్థన చేస్తున్నాం, ఎంత మనల్ని మనం దేవుని వైపు మనం తగ్గించుకొని మనల్ని మనం పరీక్షించుకొని దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తున్నాం, ఒకసారి ఆలోచన చేయాలి. దినవృత్తాంతాల గ్రంథంలో చెప్తాడు కదా, నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ పాపములు ఒప్పుకొని నాకు మొరపెడితే నేను దేశాన్ని బాగు చేస్తానంటాడు. సో మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన బంధువుల కొరకు, మన కుటుంబీకుల కొరకు మనం చేసేటువంటి ప్రార్థనలో మనం దేవునికి మొరపెట్టినప్పుడు దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సో మొత్తానికి నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, విశ్వాసి తన ఆధ్యాత్మిక జీవితంలో బలపడాలంటే, తను ముందుకు సాగాలంటే, తన దేవుని కొరకు జీవించాలి అంటే, వాడబడాలంటే వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి, దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి. రెండవది ప్రార్థనను ఆధారం చేసుకోవాలి, దేవుని సన్నిధిలో తన సమయాన్ని వెచ్చిస్తూ ఉండాలి, దేవుని ఖచ్చితంగా మొరపెడతా ఉండాలి. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానంటాడు దేవుడు. సో దేవుని కార్యాలు ఏవైనా సరే మనం ప్రార్థన ద్వారానే పొందగలుగుతూ ఉంటాం. దేవుని అడిగితే దేవుడు మనకు సహాయం చేస్తాడు అనేది దేవుని వాక్యలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ సమయంలో మనందరం కూడా విసుకక నిత్యము ప్రార్థన చేయాలని యేసయ్య మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఊరికనే ఎంతసేపు మనం దేవుని దగ్గర ఎలా ఉంటాము, ఇంకా కొన్నిసార్లు ఏమీ జరగట్లేదు కదా అన్నట్టుగా మనకు అనిపించవచ్చు. కానీ దేవుని యొక్క కార్యాలు దేవుడు తప్పకుండా ఆయన జరిగిస్తుంటాడు. కాబట్టి విసుకక నిత్యము మనం ప్రార్థించాలి అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. మేము ఈ ప్రాంతంలో సేవకు వచ్చినప్పుడు ఎటువంటి అంటే బేస్ మాకు లేదు, ఒక సంస్థ తరఫు కానీ, లేకపోతే ఒక విశ్వాస తరఫు కానీ, ఒక డినామినేషన్ తరఫు కానీ ఎటువంటి ఆధారం లేదు. సో మేము పరిచర్య ప్రారంభించాం, నెమ్మదిగా కొంత ఆత్మలు దేవుడు నడిపించాడు. మేము స్థలాన్ని కొనడానికి దేవుడు సహాయం చేశాడు. అయితే మేము ఈ బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడానికి, బిల్డింగ్ కట్టడానికి కింద పిల్లర్స్ వేసి, పునాది వేసి, పిల్లర్స్ వేసి స్లాబ్ కొరకు దాదాపు ఒక 1 year ఆగాం. 1 year ప్రార్థన చేస్తూనే ఉన్నాం. దేవుడు స్లాబ్కు అవసరమైనటువంటి సహాయం అంతా కూడా దేవుడు ఒకేసారి ఆ సంవత్సరం తర్వాత దేవుడు కార్యం చేశాడు. ఈ మధ్యకాలంలో నా స్నేహితులు, నాతో పాటు సేవ చేసేవారు ఏమన్నారంటే, నువ్వు అంత పెద్దగా పని పెట్టుకోకుండా ఉండాల్సింది, ఏదైనా చిన్నగా రేకుల రూములు అలా వేసుకుంటే అయిపోయేది కదా తొందరగా అన్నట్టుగా కొంచెం నిరాశపరిచే మాటలు మాట్లాడాను. కానీ దేవుడు తన సమయంలో ఆయన తప్పకుండా కార్యం చేస్తాడు. విశ్వసించాం, ప్రార్థన చేశాం, దేవుడు కార్యాన్ని జరిగించాడు. సో స్థలం కొనుట్లో కానీ, బిల్డింగ్ కట్టడంలో కానీ దేవుడు ఆశ్చర్యకరంగా ఆయన సహాయాన్ని అందించాడు. సో కాబట్టి నేను జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, మనం దేవుని మీద ఆధారపడుతూ ఆయనలో నడుస్తూ ఉంటే దేవుని కార్యాలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ రోజున మన వ్యక్తిగతంగా ఎలాంటి పరిస్థితులు మనకున్నా సరే, కుటుంబ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, లేదా ఇంకా ఇతరత్ర ఏమున్నా సరే, దేవుని ప్రార్థిస్తే దేవుడు తన ప్రజలకి ఆయన ప్రార్థనలో కార్యాలు చేస్తూ ఉంటాడు. సామెతలు అంటాడు కదా, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అంటాడు. కాబట్టి ఈరోజు మనందరం మనస్ఫూర్తిగా దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు, మనస్ఫూర్తిగా మన హృదయాన్ని ఆయన ఎదుట మనము కుమ్మరించినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు, కార్యాలు జరిగిస్తాడు అనేది దేవుని వాక్యలో మనం చూస్తూ ఉంటాం. ఇక చివరిగా ఏలియా ముందుకు సాగినటువంటి ఆయన జీవితంలో ఆయనకు మరొకటి దేవుడిచ్చిన బలం ఏంటంటే, 46వ వచనం చూస్తూ ఉంటాం. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చాను అంటాడు. సో ఏలియా వాగ్దానాన్ని చేపట్టాడు, ఏలియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, ఏలియా ఆయన దేవుని యొక్క హస్తము చేత బలపరచబడ్డాడు అనేది మనం చూస్తాం. సో ఈ రోజున మనందరం కూడా దేవుని కొరకు ఏ కార్యం చేయాలన్నా ప్రభువే మనల్ని బలపరచాలి. మన సొంత శక్తితో, సొంత జ్ఞానంతో మనకేదో ఇతరత్ర మనకేదైనా ఉంది అంటే దాన్ని బట్టి మనం చేసేది ఏముండదు. సో ఆహాబు యొక్క రథము కంటే ముందుగా ఏలియా పరిగెత్తగలిగాడంటే దేవుడు అతను ఎంత ఆయన బలపరిచి వాడుకున్నాడో మనం చూస్తూ ఉంటాం. సో కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే, జీవితంలో ముందుకు సాగాలి అంటే దేవుని శక్తి కావాలి, దేవుని బలం మనకు కావాలి. ఎట్లా వస్తుంది దేవుని బలము, దేవుని శక్తి అంటే, దేవుణ్ణి అడిగితే వస్తుంది, దేవుని మాటను నమ్మితే వస్తుంది. ఏలియా దేవుని మాట చేపట్టాడు,
దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. యెహోవా హస్తం అతన్ని బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుకని అంటాడు కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు అని. కాబట్టి మనం దేవుని కొరకు ఎంత ఎదురు చూస్తే దేవుడు మనల్ని అంత బలంతో నింపుతూ ఉంటాడు. సో ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకు ఆ బలం అని అంటే, దేవుని హస్తం అతనికి తోడుగా ఉంది, లేక దేవుని హస్తం అతన్ని బలపరిచింది అని మనం చూస్తూ ఉంటాం. ఏలియా కూడా ఒక పని చేస్తున్నట్లుగా మనకు అక్కడ అర్థమవుతుంది. అతడు నడుము బిగించుకొని అంటాడు. దేవుని శక్తి ఎప్పుడూ అందుబాటులో ఉంది, అయితే దాన్ని పొందడానికి, దాన్ని వినియోగించుకోవడానికి మనం కూడా సిద్ధపడాలి. ఆయన నడుము బిగించుకొని అంటే దాని అర్థం ఏంటంటే ఈజ్ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్ అనమాట. తాను ఆయన సిద్ధపరచుకున్నాడు. ఏదన్నా పోటీలో పరిగెత్తాలంటే, ఏదన్నా ఆటలో గెలవాలని అంటే మనం అంటే ఎలా అంటే అలా ఉంటే కుదరదు. సో దానికి కావలసిన ప్రిపరేషన్ చాలా అవసరం. ఏలి అలాగే ఆయన ముందు పరిగెత్తడానికి తాను సిద్ధపరచుకున్నట్లుగా వాటిలో మనం చూస్తాం. అందుకనే ఎబ్రీ గ్రంథకర్త అంటాడు కదా, మన ఎదుట ఒక పందెం ఉంచబడింది. ఈ పందెంలో పరిగెత్తాలంటే విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించి యేసు వైపు చూడాలి అంటాడు. యేసు వైపు చూడడం ఒకటే కాదు, కానీ అక్కడ ఇంకొక మాట వాడతాడు ఏంటంటే, మనం ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి, సులువుగా చిక్కులు పెట్టే పాపాలన్నింటినీ వదిలిపెట్టాలి అంటాడు. సో మనం ప్రతి భారం విడిచిపెట్టి, సులువుగా చిక్కులు పెట్టే అన్నింటినీ విడిచిపెట్టి యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో మనం ఓపికతో పరిగెత్తాలి. సో ఈ రోజున మనల్ని వెనుకకు లాగుతున్న భారం ఏదైనా ఉన్నా, లేక మనల్ని దేవుని కొరకు ముందుకు సాగనీయకుండా చేస్తున్నటువంటి, మనం నిర్లక్ష్యం చేసేటువంటి ఎటువంటి పొరపాట్లు మనలో ఉన్నా వాటిని సరిచేసుకొని మనల్ని మనం సిద్ధపరచుకుంటే మన దేవుని కొరకు పరిగెత్తగలుగుతాం, దేవుని కొరకు, ఆయన మహిమ కొరకు జీవించగలుగుతూ ఉంటాం. కొన్నిసార్లు ఏవో భారాలు, ఏవో చిక్కులు మనల్ని అడ్డు వేస్తూ ఉంటాయి. సో మనం ఎంతో ముందుకెళ్ళాలనుకుంటాం, ఎంతో చేయాలనుకుంటాం, ఇంకెంతగానో బలపడాలనుకుంటాం, కానీ మళ్ళీ ఎక్కడో వెనక్కి వెళ్తూ ఉంటాం. కారణం ఏంటంటే ఏదో ఒకటి మనల్ని లాగేస్తూ ఉంటుంది. మనల్ని మనం ప్రిపేర్ కాకుండా ఉంటే మనం ముందుకు సాగలేం. సో కాబట్టి దేవుని హస్తం అతనికి తోడుగా ఉంది. ఏలియా నడుము బిగించుకున్నాడు, అహాబు కంటే ముందుగా పరిగెత్తాడు. సో ఈ రోజున మనందరం కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని శక్తి మనం పొందుకుంటే తప్ప మనం దేవుని కొరకు ఏమీ కూడా సాధించలేము. కాబట్టి దేవుని కార్యాలు మనం చేయాలి అని అంటే, దేవుని కొరకు మనం నిలవాలి అని అంటే దేవుని శక్తి మనకు ఎంతో అవసరం అనేది బైబిల్ జ్ఞాపకం చేస్తుంటుంది. పౌలు దేవుని కొరకు గొప్ప సేవ చేశాను అంటాడు. ఈ శక్తి, ఈ సామర్థ్యం మా వల్ల ఏదైనా అన్నట్టుగా మేము ఆలోచన చేయమంటాడు. ఇది ఏదన్నా జరుగుతుందంటే అది దేవుని కార్యమే, దేవుడే మాకు సామర్థ్యాన్ని ఇస్తున్నాడు అంటాడు. ఆ సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని మాటపై ఆధారపడితే వస్తుంది, దేవుని సంధిలో కనిపెడితే వస్తుంది. కాబట్టి ఈరోజు మనందరం కూడా దేవుని మాటను ఇంకా మనం క్లెయిమ్ చేయడానికి సిద్ధపడదాం. అలాగే దేవుని మనస్ఫూర్తిగా యథార్థంగా ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చేటువంటి గొప్ప శక్తిని, దేవుడిచ్చే గొప్ప బలాన్ని మనం పొందుకొని, ఏ ఉద్దేశంతో దేవుడు మనల్ని రక్షించాడో, ఏ ఉద్దేశంతో ఈ రీతిగా ప్రార్థనలో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడో, ఈ యొక్క ఉద్దేశం మనందరి జీవితాల్లో నెరవేర్చబడేటట్లుగా, దేవుని యొక్క కార్యాలు మనం చూసేటట్లుగా ముందుకు సాగాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యము స్వతంత్రించుకోవడం, దేవుని వాక్యాన్ని చేపట్టడం మనకు అవసరం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మనకు అవసరం. అలాగే దేవుని సన్నిధిలో మనం బలాన్ని పొందుకొని, కొన్నిసార్లు మనం నీరసించిపోతాం, ఏమి చేయాలో సాగలేకుండా మనం అందుకుంటాం. సో కాబట్టి మనం మన జీవితంలో దేవుని శక్తి మనకి ఇచ్చినట్లయితే దేవుని కొరకు మనం సాగిపోతూ ఉంటాం. కాబట్టి మనల్ని మనం దేవుని శక్తికి అప్పగించుకొని, దేవా నీ కృప చేత నీ గొప్ప నడిపింపు మాకు ఇచ్చి, నీ బలాన్ని మాకు ఇచ్చి, ఏ ఉద్దేశంతో మమ్మల్ని నడిపిస్తావో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చు ప్రభువా మా పట్లని దేవునికి మనం ప్రార్థించాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏలియాను ఒక ప్రత్యేకమైన దర్శనంతో దేవుడు నడిపిస్తున్నాడు, ఆయన గొప్పగా వాడుకున్నాడు. ఆ తదుపరి అధ్యాయం 19వ అధ్యాయానికి వస్తే కొంత నిరాశ వచ్చింది ఏలియాలో కూడా. అయినా దేవుడు విడిచిపెట్టలే, మళ్ళీ అతన్ని బలపరిచి ముందుకు నడిపించినట్లుగా మనం చూస్తాం. మనకు కూడా కొన్నిసార్లు ఎన్ని అద్భుతాలు చూస్తున్నా, ఎన్ని కార్యాలు మనం అనుభవిస్తున్నా ఎప్పుడొకప్పుడు నిరాశ ఆవరించవచ్చు, కానీ దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. ఆయన ముందుకు నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన వాక్యం మీద ఆధారపడదాం, ఆయన ప్రార్థిస్తాం, ఆయన ఇచ్చే బలాన్ని పొందుకుందాం, దేవుని కొరకు మనం పరిగెడదాం. దేవుని కార్యాలు మన జీవితాలు ఇంకా కొనసాగేటట్లుగా దేవుని సహాయం కొరకు మనం కనిపెట్టి ముందుకు సాగే విధంగా, దేవుని కృపను మన దేవుడు అందించే విధంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటల్ని మన కొరకు దీవించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. చిన్న ప్రార్థన చేయండి అన్న మీరే. ఓకే, ప్రార్థన చేద్దాం.
ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు నాయన. నీ కృప ద్వారా మమ్మల్ని కాపాడుతున్నారు, నీకు స్తోత్రాలు. ఈ యొక్క రాత్రి సమయంలో ప్రభా, ఈ ఆన్లైన్లో ఈ రీతిగా ప్రభా ప్రార్థనలో ఆయన ప్రభా పాల్పొందిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. దేవుని వాక్యం